హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సింపుల్ చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఎందుకంటే చికెన్ సూప్ కాబట్టి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ గింజలను కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఒకసారి కలుపుకోవాలి. ఇవి మంచిగా కలవాలన్నమాట. అన్నీ కొంచెం ఆయిల్లో వేగాలి, అలానే ఎక్కువ వేగకూడదు. ఇప్పుడు మంచిగా వేగాయి. ఇప్పుడు మన సూప్ తగ్గట్టు 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. అలాగే మనకు సూపు థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ని 2 టేబుల్ స్పూన్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఒకసారి సూప్ని చూద్దాం. ఇప్పుడు సూప్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అనేది వేసిన తర్వాత మంచిగా మగ్గుతుంది, అదే ఉడుకుతుంది. ఇప్పుడు 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని అందులో వేసుకున్నాం. మంచిగా బీట్ చేసుకొని ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారిగా కలుపుకోవాలి. మొత్తం అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్పైసెస్ కోసం మనం 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఎందుకంటే సూప్ కాబట్టి ఇందులో కారం ఏమీ వేయకూడదు. పచ్చిమిర్చి కారం అలాగే మిరియాల కారం ఉంటే సరిపోతుంది. మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లోర్ని వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వేయాలి. చూడండి, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సూప్ అనేది మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సూప్ అనేది ఒక 4 మినిట్స్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మంచి కన్సిస్టెన్సీలో సూప్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఏమైనా సరిపోకపోతే, సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా అని ఎక్కువ టైం ఉడకపెట్టకూడదు, మనకి సూప్ టేస్ట్ అనేది అంతగా తెలియదు అన్నమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 3 మినిట్స్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. సూప్ అనేది మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది. మరీ చిక్కగా అవ్వకూడదు. సూప్ అనేది సూప్లా తాగితేనే బాగుంటుంది. ఇది మంచిగా వర్షాకాలంలో పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే చాలా బాగుంటుంది. జలుబు ఏమైనా ఉన్నా తగ్గుతుందన్నమాట. సూప్ అనేది మనకి చిక్కబడింది. చూడండి ఫ్రెండ్స్, సూప్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఎమ్మి ఎమ్మి సూప్ అనేది రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ సూప్, మనకి చికెన్ సూప్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.